చనిపోయిన వాళ్ళకు ఒక గౌరవంగా అంతిమ సంస్కారం జరగాలి, ఇట్లనన్నా నా పాపాన్ని కడుక్కుందాము అని నేను పశ్చాత్తాపంతో వచ్చి చెప్పినా అని చెప్పాడు అతను. అందుకే బయటకు వచ్చిన ఇంత కాలానికి అని చెప్పాడు. దీంతో గవర్నమెంట్ అతనికి భద్రత కల్పించి ఇంకా దర్యాప్తు కొనసాగిస్తుంది. సిట్టు కూడా వేశానమాట. అతను చెప్పిన మాటలు ఇంకా ఖచ్చితంగా లైంగిక దాడి జరిగింది, హింసించారు, ఒంటి మీద గాయాలని నేను చూశాను, కొందరి ఒంటి మీద గుడ్డలు లేవు, కొందరి ఒంటి మీద లోదస్తులు కూడా లేవు. ఇప్పుడు ఏదైతే బాలిక డెడ్ బాడీ బయటపడిందో స్కూల్ స్టూడెంట్ అమ్మాయి షర్ట్ ఉంది కానీ స్కర్ట్ లేదు, అట్లనే ఇన్నర్స్ కూడా లేవు ఆమెకి. ఒంటి మీద గాయాలు నేను చూశాను, కొందరు గొంతు కోసి చంపారు, ఒంటి నిండా గాయాలతో పేపర్లలో చుట్టి ఒక సంచుల్లో చుట్టి ఆ స్థితిలో నాకు ఇచ్చారు, బలవంతంగా నన్ను వాటిని తగలబెట్టమని చెప్పారు. కిరోసిన్ పోసి ఎవరు లేని టైంలో అటవీ ప్రాంతంలోకి వెళ్ళి లేదా ఆ నేత్రావతి నది దగ్గరికి వెళ్ళేసి నేను కిరోసిన్ పోసి తగలబెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి, పాతి పెట్టినవే ఎక్కువ. ఇప్పుడు అవన్నీ తవ్వితే అస్థిపంజరాలన్నీ బయటపడతాయి, ఆనవాళ్లు బయటపడతాయి, అవశేషాలు బయటపడతాయి అని అతను చెప్తున్నాడు అనమాట. సో దీంతో ఇంకా వేగవంతంగా ఆ ప్రక్రియ అయితే కొనసాగుతోంది.